హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ స్పైసీ క్యాప్సికమ్ వేపుడు. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని తీసుకుని మధ్యలో ఉన్న చెక్కును తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ అనేది నిలువుగా కట్ చేసుకున్నా కూడా బాగా ఫ్రై అవుతుంది. క్యాప్సికంలో వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కూడా రాదు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలి ఈ ఫ్రై. ముందుగా కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పప్పులు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఈ మెజర్మెంట్లో తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు డ్రై రోస్ట్ అయిన తర్వాత పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు దినుసులు వేయించుకున్న తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి, ఎండుమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకొని వేయించుకోవాలి. ఓ ప్లేట్లోకి వేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి తగినంత. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకొని క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని క్యాప్సికమ్ ముక్కల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమోటో ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. టమోటో ఎక్కువగా వేస్తే కూడా స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో 1 టమోటో చాలు. ఇవి కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకుని పావు టీ స్పూన్ పసుపు బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా క్యాప్సికమ్కి పట్టే విధంగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ సాఫ్ట్గా మగ్గిపోతుంది. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేసుకొని పోపు పెట్టుకోవచ్చు, కానీ నేను ఇలా చేసుకుంటాను. ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. సిద్ధం చేసి పెట్టుకున్న పౌడర్ ఇందులో వేసుకొని అడుగు మాడకుండా ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా క్యాప్సికమ్ పీసెస్కి బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ దింపేసుకోవాలి. స్పైసీ క్యాప్సికమ్ వేపుడు రెడీ. సాంబార్ రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్. ట్రై చేసి కామెంట్ ద్వారా ఎలా కుదిరిందో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.